కథ జానకీదేవి కుటుంబానికి చెందింది. జానకీదేవి తన కొడుకు తన్మయ్ అలాగే వినయ్ల పెళ్లి తన స్నేహితురాలు ఇద్దరు కూతుళ్లతో చేస్తుంది, మీనా ఇంకా వీణ. నిజానికి వాళ్ళిద్దరూ కవల పిల్లలు, కాని చూడ్డానికిద్దరూ చాలా డిఫరెంట్ గా ఉంటారు. మీనా లావుగా ఉండేది, వీణ సన్నగా ఉండేది. ఇంటికెవరైనా అతిథులు వస్తే వీళ్ళిద్దరూ కవల పిల్లలా? అవును, వీళ్ళిద్దరూ కవలలు. అస్సలు అలా అనిపించడం లేదు. వీణని చూడు, ఎంతో సన్నగా అందంగా ఉంది. ఇక మీనా ఇంట్లో అందరి భోజనం ఒక్కతే తింటున్నట్టు అనిపిస్తోంది. ఏంటి గాయత్రి నువ్వు మరీను? పాపం తను ఏమీ తినడం లేదు. తనకంటే వీణనే ఎక్కువగా తింటుంది, కాని తన శరీరం అలాగే ఉంటుంది. అలా ఎలా జరుగుతుంది? ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది. ఏం గందరగోళమో అదైతే నాకు తెలీదు, కాని నా మీనా చాలా మంచిది. మీనా ఇంటి పనులన్నీ ఒంటరిగానే చేసేది, అలాగే అందరి గురించి శ్రద్ధ తీసుకునేది. ఇదిగోండి మీకోసం పకోడీలు, మీకోసం దోశ, అత్తయ్య మీకోసం టీ. నువ్వు లేకపోతే మేమందరం ఏమైపోయేవాళ్లమో. కానీ నేనున్నాను కదా. ఉన్నావు. నువ్వు చాలా మంచిదానివి. మీనా కుటుంబంలో అందరితో చాలా చక్కగా కలిసిపోయేది. ఒకరోజున్నట్టుండి మీనా వీణాల అత్తగారు ఇంటికొస్తారు. జానకి, అరే అత్తయ్య గారు, మీరు ఏంటి ఉన్నట్టుండి? ఏం రాకూడదా? ఇది నా ఇల్లు కాదా? నేనెప్పుడూ అలా అనలేదు. నువ్వన్నదానికి అర్థం అదే కదా జానకి? లేదత్తయ్య గారు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేనంతా సరిగ్గానే అర్థం చేసుకున్నాను. ఇక నేను లోపలికి రావచ్చా లేక తిరిగి వెళ్ళిపోవాలా? రండి రండి, మీనా వీణ రండి. ఈవిడ మా అత్తయ్య గారు. మీనా వీణ ఇద్దరూ ఆశీర్వాదం తీసుకోవడానికొస్తారు. ఇద్దరూ కిందకి వంగడానికి ప్రయత్నిస్తారు. కిందకి వంగలేనంత ఎక్కువగా నిన్నెవరు తినమన్నారు? కాస్త తక్కువగా తింటూ ఉండు. తిని తిని ఒళ్ళు బాగా పెంచేశావు. ఇంకెక్కువ ఒళ్ళు పెంచితే నేను నా మనవడికి మరో పెళ్లి చేస్తాను. ఏంటత్తయ్య గారు మీరు మరీను? పాపం చిన్నపిల్లని భయపెడుతున్నారు. నేనేం భయపెట్టడం లేదు, చెప్తున్నాను. నేను చెప్పేది పూర్తిగా నిజం. నీకు నా సంగతి తెలుసు కదా. అత్తయ్య గారు, దాని గురించి వదిలేయండి. మీరు కాస్త పలహారం తీసుకోండి. ప్రయాణం చేసొచ్చారు కదా. అలాగేలే. మీనా వీణ, మీరు వెళ్ళి టిఫిన్ తీసుకురండి. వాళ్ళిద్దరూ వంటగదిలోకి వెళ్తారు. మీనా టిఫిన్ చేయడం మొదలు పెడుతుంది. టిఫిన్ రెడీ అవ్వగానే మీనా దాన్ని వీణ చేతుల్లో పెడుతుంది. అరే మీనా, నువ్వు తీసుకెళ్ళు. వద్దొద్దు, నేను వెళ్ళాలంటే మళ్ళీ నా లావు గురించి ఎగతాలు చేస్తారు. నువ్వే తీసుకెళ్ళు. సరే. వీణ టిఫిన్ తీసుకుని బయటికి వెళ్తుంది. మీనా కిచెన్లోనే ఉంటుంది. కాసేపటి తర్వాత తనని పిలుస్తారు. టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత కిచెన్లో గుడ్లు పెడుతున్నావా ఏంటి? ఈ కాలపు కోడళ్ళు ఎంత బద్దకస్తులో నేనేమని చెప్పాలి? అది వినగాని మీనా పరిగెత్తుకుంటూ వస్తుంది. జానకి, తనయ్య వినయ్ల భార్యలు కవల పిల్లలని నువ్వు చెప్పావు కదా. వీళ్ళిద్దరూ కవలల్లా అస్సలు అనిపించడం లేదు. అత్తయ్య గారు, నిజానికి ఇద్దరూ కవలలే, కాని మీనా చిన్నప్పటి నుంచి కాస్త లావుగా ఉండేది, వీణ సన్నగా ఉండేది. పెళ్లి చేసేటప్పుడు నీ కళ్ళు కనపడలేదా? నా మనవడి కోసం ఎందుకు లావుగా ఉన్న భార్యను తీసుకొచ్చావు? ఇప్పుడు పెళ్ళైతే జరిగిపోయింది కదా, ఇంకా ఆ విషయం గురించి ఎందుకు వాదించుకోవడం? అదీ కాకుండా మీనా చాలా మంచిది. నువ్విలాగే చెప్తావు. నీ స్నేహితురాలు కూతురు కదా, బంధువులందరికీ సమాధానం నేనే కదా చెప్పాలి. వదిలేయండి, మీరెంతో దూరం ప్రయాణం చేసి వచ్చారు. కాస్త విశ్రాంతి తీసుకోండి. సరే. బామ్మగారు పడుకోవడానికి వెళ్లారు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. జానకీదేవి కొడుకులు వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఉన్నారు. మా బామ్మ వదినని ఇలా ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ కాదమ్మా. అది నాకు కూడా తెలుసు, కాని ఆవిడ నాకు అత్తగారు. ఆవిడికి నేనెలా చెప్పాలి? ఏదేమైనా అమ్మా, ఆవిడ ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. మీనా అని ఆవిడ ఇంకెన్ని మాటలంటారో తెలియడం లేదు. మీరు ఆవిడికి నచ్చ చెప్పాల్సిందే. మీనా అక్కడికి వస్తుంది. మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఆవిడిక్కడ కొన్ని రోజులే ఉంటారు. అయినా అందరూ నా లావు గురించి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇప్పుడు అలాంటి మాటలు బాధను కలిగించడం లేదు. అది కాకుండా ఆవిడ మీకు నానమ్మ కదా, మీ మంచి గురించి ఆలోచిస్తారు. ఆవిడ మన వాళ్లకు అన్నీ బెస్టే కావాలని కోరుకుంటారు. మంచి భార్య రావాలనుకున్నారు. అందులో ఆవిడ తప్పేముంది? అసలు సమస్య నేను లావుగా ఉండటమే. ఆవిడ చెప్పింది నిజమే అయ్యుండొచ్చు, కానీ నిన్ను అనే అధికారం ఆవిడకి లేదు. మీరు అనవసరంగా విషయాన్ని పెద్ద చేస్తున్నారు. కొన్ని రోజులు ఆవిడ వెళ్ళిపోతారు, తర్వాత అంతా సర్దుకుంటుంది. కానీ వదినా, ఇది తప్పు కాదంటారా? ఇప్పుడు ఎవరేం చేయగలరు?
ఎవరికైనా లావుగా ఉన్న వాళ్ళు వెంటనే నచ్చరు కదా. సాయంత్రం బామ్మగారు లేచాక గట్టిగా పిలుస్తారు. కోడలా, కోడలా. మీనా పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి వెళ్తుంది. చెప్పండి బామ్మగారు. నేను పిలిచింది నా కోడల్ని. అత్తయ్య గారు బజార్కు వెళ్లరు. సరే, నువ్వు నా కోసం టీ చేసి తీసుకురా. ఇప్పుడే తెస్తాను. మీనా కిచెన్లోకి వెళ్లి టీ పెట్టడంతో పాటుగా స్నాక్స్ కూడా చేస్తుంది. తను బామ్మ దగ్గరికి టీ స్నాక్స్ తీసుకువెళ్తుంది. అరే భలే మీనా, నేను నిన్ను టీ మాత్రమే అడిగాను, కానీ నువ్వు స్నాక్స్ కూడా తెచ్చావు. అది మీకు ఆకలి ఉంటుందని నేను అనుకున్నాను. ఆకలిగానే ఉంది. అంతలో జానకి ఇంకా వీణ షాపింగ్ నుంచి వస్తారు. ఏంటి విషయం జానకి? ఇవాళ కోడలతో కలిసి షాపింగ్కి వెళ్ళావా? ఇంట్లో వంట ఏం చేయలేదా? వంట నేను ఎప్పుడో చేసేసాను బామ్మగారు. ఇంత త్వరగానా? అవునత్తయ్య గారు, నా మీనా ఎంత గుణవంతురాలంటే ఇంట్లో పనులన్నీ కూడా తను ఒక్కతే చేస్తుంది. నాకు అలాగే వీడికి ఏం చేయాల్సిన అవసరమే ఉండదు. అన్ని పనులు ఒక్కతేనా? ఆ, మీరెలాగో ఇక్కడికొచ్చారు కాబట్టి మీరే స్వయంగా చూడండి. అది వినగానే బామ్మగారు ఆశ్చర్యపోతారు. మరుసటి రోజు నుంచి బామ్మగారు మీనాని గమనించడం మొదలు పెడతారు. బామ్మగారు చూస్తారు, ప్రతిరోజు ఉదయాన్నే మీనా ఇల్లంతా శుభ్రం చేస్తుంది. తర్వాత అందరికీ ఇష్టమైన వంటలు చేసి పెట్టేది. వీణా జానకి విశ్రాంతి తీసుకునేవారు. కానీ మీనా అన్ని పనులు టకటకా చేసేసేది. మీనా, వస్తున్నాను బామ్మగారు. మీకేమైనా కావాలా? వద్దమ్మా, నువ్వు ఉదయం నుండి పనులు చేస్తున్నావు. కాసేపైనా విశ్రాంతి తీసుకో. లేదు బామ్మ, ఏం పర్లేదు. నాకిది అలవాటే. నేను వెళ్ళి గిన్నెలు తోమేసి వస్తాను. జానకి, మొదటిసారి అనిపిస్తుంది నువ్వు మంచి పని చేశావని. ఏం పని? మీనాని కోడలుగా తీసుకురావడం. తన ఇంట్లో అందర్నీ చక్కగా చూసుకుంటుంది. తను నిజంగా ఇంటి లక్ష్మీదేవి. మొత్తానికి మీకు ఈ విషయం అర్థమైంది. లావుగా ఉండడం వల్ల మనిషి విలువ తగ్గిపోదు. మీనా లావుగానే ఉండొచ్చు, కానీ తను నా సర్వగుణ సంపన్నురాలైన కోడలు. దూరంగా నిలబడున్న మీనా అంతా వినింది. తను సంతోషిస్తుంది. తను లావుగా ఉన్నా కూడా తన కుటుంబంలో ఎవరికీ ఏ సమస్య లేదు అని. ప్రవీణ్ ఒక స్పోర్ట్స్ మ్యాన్. తను ప్రతిరోజు ఉదయం 5 గంటలకే లేచి రన్నింగ్కి వెళ్లేవాడు. చాలాసేపు రన్నింగ్ చేసిన తర్వాత తన స్పోర్ట్స్లో భాగంగా డిస్క్ని విసరడం ప్రాక్టీస్ చేసేవాడు. తన ఈ ప్రాక్టీస్ సుమారు 1 గంట సేపు జరుగుతూ ఉండేది. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చేవాడు. ఇంటికి రాగానే వాళ్లమ్మ తన కోసం ప్రోటీన్ షేక్ని కలిపిచ్చేది. ఇదిగో బాబు, బాగా అలసిపోయి ఉంటావు కదా, నువ్వెందుకు ఇంతగా ప్రాక్టీస్ చేస్తున్నావు? వాణ్ణి బాగా ప్రాక్టీస్ చేయనివ్వు. తను ఎంతగా ప్రాక్టీస్ చేస్తే ఆటలో అంత ముందుకు వెళ్ళగలడు. అప్పుడే కదా వీడు గొప్ప ప్లేయర్ అయ్యి మనిద్దరికీ మంచి పేరుని తీసుకొస్తాడు. రైట్ నాన్నా. బాబు, నువ్వు నీ డైట్ని ఫాలో అవుతున్నావు కదా? అవును నాన్న, డైట్ ఫాలో అవుతున్నాను. బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మంచిది బాబు. ఇలాగే నువ్వు ఆట మీద దృష్టి పెట్టు. సరే, నాకు ఆఫీస్కు ఆలస్యం అవుతుంది. నేను వెళ్ళొస్తానే. ప్రవీణ్ వాళ్ల అమ్మా నాన్న తనని ఎంతగానో సపోర్ట్ చేసేవాళ్లు. ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్లు తనని చాలా గొప్ప స్పోర్ట్స్ పర్సన్ గా చూడాలనుకున్నారు. కానీ ఉన్నట్టుండి కొన్ని రోజులకి ముఖేష్కి హార్ట్అటాక్ వస్తుంది. తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. డాక్టర్లు ఎంతో ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్లు ముఖేష్ని కాపాడలేకపోతారు. నాన్నా, ప్రవీణ్ ఇంకా మాలతి నిస్సహాయులైపోతారు. కాలం గడిచిన కొద్దీ ప్రవీణ్ ఇంకా మాలతి ఆ బాధ నుండి బయటపడతారు. బాబు, ఆయనైతే లేరు, కానీ నువ్వు ఆయన కలను తప్పకుండా నెరవేర్చాలి. నువ్వు పెద్ద ఆటగాడు అయ్యి తీరాలి బాబు. అలాగేనమ్మా. కానీ అమ్మా, నువ్వు ఇంటి గురించి ఆలోచించొద్దు. నేను ఎక్కడో ఒక చోట పని చేస్తూ డబ్బు సంపాదిస్తాను. లేదమ్మా, నువ్వు కాదు, నేనే పని చేస్తానమ్మా. కానీ నువ్వు పని చేయడం మొదలు పెడితే మరి నీ ఆట? అమ్మా, నేను ఉదయం ప్రాక్టీస్ చేస్తాను, ఆ తర్వాత రోజంతా పనిచేస్తాను. నువ్వేం కంగారు పడకు, అంతా సర్దుకుంటుందిలే. కానీ నువ్వు ఏం పని చేస్తావు? నువ్వు పవన్ మామయ్యతో మాట్లాడమ్మా. ఆయన దాబాలో నాకేమన్నా పని ఉంటుందేమో చూడమ్మా. సరే, నేను మాట్లాడతాను. మాలతి తన కజిన్ బ్రదర్ పవన్ కి కాల్ చేస్తుంది. హలో అక్క, చెప్పు. పవన్, ప్రవీణ్కి ఏదైనా మంచి పనుంటే చెప్పు కొంచెం. అక్క, నువ్వు తనని రేపే దాబాకు పంపించు. ఇక్కడ తను ఏదో ఒక పని నేర్చుకుంటాడు.
సరే. మాలతి ఫోన్ కట్ చేస్తుంది. బాబు, రేపే మావయ్య నిన్ను దాబాకి రమ్మన్నాడు. తను నీకు పని నేర్పిస్తాడంట. అలాగే అమ్మా. మరుసటి రోజు ఉదయం ప్రవీణ్ డాబాకి వెళ్తాడు. అక్కడ తను తన మామయ్యని కలుస్తాడు. అక్క ఎలా ఉంది? అమ్మ బానే ఉంది మామయ్య. బావగారు ఉన్నట్టుండిపోవడం చాలా పెద్ద షాక్. మామయ్య, నేను అమ్మ బాధ్యతలను తీసుకోవాలనుకుంటున్నాను. చాలా మంచిది బాబు. నాకు ఏ పని రాదు కదా. మీరు నాకు ఏదైనా పని నేర్పించారు అంటే నేను ఎంతో రుణపడి ఉంటాను మామయ్య మీకు. బాబు, ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు నాకు మేనల్లుడివి. నేను నీకు పని నేర్పిస్తాను, నీకు డబ్బులు కూడా ఇస్తాను. కంగారు పడకు బాబు. ధన్యవాదాలు మామయ్య. పవన్ ప్రవీణ్కి డాబాలో పనులన్నీ అర్థమయ్యేలా చెప్తాడు. ప్రస్తుతానికి నువ్వు చేయాల్సిన పని కస్టమర్ల దగ్గర ఆర్డర్లు తీసుకోవడం, అలాగే వాళ్ళ ఆర్డర్లు వాళ్ళకి ఇవ్వడం. తర్వాత నెమ్మదిగా నీకు వంట చేయడం కూడా నేర్పిస్తాను. అలాగే మామయ్య. ప్రవీణ్ ఆ రోజు నుండే డాబాలో పనిచేయడం మొదలు పెడతాడు. ఆర్డర్ చెప్పండి సార్. 2 పరాటాలు, 1 బటర్ చికెన్ తీసుకురా. నా కోసం 4 పరాటాలు ఇంకా దాల్ తీసుకురా బాబు. ఓకే సార్. ప్రవీణ్ డాబాలో వెయిటర్ పని చేయడం మొదలు పెడతాడు. తనకి కనీసం ఏదో ఒక పని దొరికినందుకు తను సంతోషిస్తాడు. ముందులాగా రోజూ ఉదయం 5 గంటలకి రన్నింగ్కి వెళ్లేవాడు. ఆ తర్వాత తన డిస్క్ ని విసరడం ప్రాక్టీస్ కూడా చేసుకునేవాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చాక పనికి వెళ్లడానికి తయారయ్యేవాడు. బాబు, కనీసం టిఫిన్ అయినా చేసి వెళ్ళు. అలాగేనమ్మా. ప్రవీణ్ హడావిడిగా సగం టిఫిన్ చేసి బయలుదేరి వెళ్లిపోతాడు. భగవంతుడా, నా కొడుకు కలను తప్పకుండా నెరవేర్చు స్వామి. మాలతి ప్రతిక్షణం తన కొడుకు అనుకున్నది సాధించాలి అని భగవంతుణ్ణి కోరుకునేది. ఇక్కడ ధాబాలో ప్రవీణ్ పరాటాలు తయారు చేయడం నేర్చుకుంటాడు. ఇది చాలా సులభం. అవును, సులభమే. ప్రవీణ్ కొద్ది రోజుల్లోనే పరాటాలు చేయడం నేర్చుకుంటాడు. భలే బాబు, పరాటాలు చాలా సరిగ్గా చేస్తున్నావు. పవన్ ప్రవీణ్ ప్రగతిని చూసి సంతోషిస్తాడు. అప్పటి నుండి మధ్యలో ప్రవీణ్ పరాటాలు కూడా తయారు చేస్తాడు. కొన్ని రోజుల్లోనే తను పరాటాలు తయారు చేయడంలో ఎక్స్పర్ట్ అవుతాడు. బోలే ప్రవీణ్ బాబు, ఇప్పుడు నువ్వు ఎక్స్పర్ట్ అయిపోయావు. అంతా మీరు నేర్పించడం వల్లే అన్నా. మంచిది బాబు. ప్రవీణ్ వాళ్ల మామయ్య అదంతా చూసి చాలా సంతోషిస్తాడు. తర్వాత ఒకరోజు ప్రవీణ్ ఢాబాకి వెళ్లినప్పుడు వాళ్ల మామయ్య చాలా కంగారుగా ఉండడం గమనిస్తాడు. ఏమైంది మామయ్య? ఇవాళ మన పరాటాలు తయారు చేసే బావార్చి రాలేదు. అయితే ఏమైంది మామయ్య? నేనున్నానుగా, నేను చేస్తానులే. ఇవాళ సెలవు రోజు, కస్టమర్లు కూడా చాలా మంది వస్తారు. నువ్వు కస్టమర్లను చూసుకుంటావా లేక పరాటాలు చేస్తావా? నేను 2 చేస్తాను మామయ్య, మీరు చూస్తూ ఉండండి. ప్రవీణ్కి తను ఏం చెయ్యాలో బాగా తెలుసు. కాని తన మామయ్యకి మాత్రం ఆ రోజు ఎలా గడుస్తుందోనని చాలా కంగారుగా ఉంటుంది. అలా మధ్యాహ్నం అవుతుంది. కస్టమర్లు రావడం మొదలవుతుంది. రండి సార్, ఏం కావాలి? నాకు 4 పరాటాలు ఇంకా కడాయి పన్నీర్ కావాలి. నాకు 3 పరాటాలు ఇంకా ఎగ్ మసాలా. నాకు 4 పరాటాలు ఇంకా చికెన్ మసాలా కావాలి. ఆర్డర్స్ అన్నీ తీసుకుని ప్రవీణ్ కిచెన్లోకి వెళ్తాడు. పరాటాలు తయారు చేయడం మొదలు పెడతాడు. తను పెద్ద కడాయి మీద పరాటాలను కాలుస్తాడు. ఆ తర్వాత, ఇదిగో తీసుకోండి సార్ మీ కడాయి పన్నీర్. ఇదిగోండి సార్ మీ మసాలా. అలాగే ఇది మీ చికెన్ మసాలా. అరే కానీ పరాటాలెక్కడా? ఇప్పుడే తీసుకొస్తాను సార్. ప్రవీణ్ అక్కడ్నుంచి స్టవ్ దగ్గరికి వెళ్తాడు. స్టవ్ మీద నుంచి తను పరాటాలను తీసి కిచెన్లో నుంచి తిన్నగా కస్టమర్ ప్లేట్లోకి విసురుతాడు. అది చూసి కస్టమర్లు ఆశ్చర్యపోయి ప్రవీణ్ కోసం చప్పట్లు కొట్టడం మొదలు పెడతారు. ఇది ఫ్లయింగ్ పరాటా బాబు, అద్భుతం. థ్యాంక్ యూ సార్. తర్వాతేముంది, ప్రవీణ్ స్టవ్ దగ్గర నిలబడే పరాటాలను సర్వ్ చేయడం మొదలు పెడతాడు. మామయ్య కూడా చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే ఇవాళ రోజు కంటే ఎక్కువ కస్టమర్లు వస్తారు, లాభాలు కూడా ఎక్కువగా వస్తాయి. ప్రవీణ్ చేసే ఫ్లయింగ్ పరాటాలు ఫేమస్ అయిపోయాయి. అందరూ లైన్ కట్టి ఫ్లయింగ్ పరాటాలు తినడానికి వచ్చేవాళ్లు. మామయ్యకి లాభాలు బాగా పెరుగుతాయి. అతను ప్రవీణ్ కి జీతం కూడా పెంచుతాడు. ప్రవీణ్ ఇంట్లో ఇక డబ్బుకి ఏ లోటు ఉండదు. ఇదిగో అమ్మా. సంతోషంగా ఉండు బాబు. ఇప్పుడు ప్రవీణ్ ప్రాక్టీస్ మీద బాగా దృష్టి పెడతాడు. తను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాడు. డైట్ ని ఫాలో అవుతాడు. ఇదిగో బాబు నీ ప్రోటీన్ షేక్, ఇదిగో నీ సప్లిమెంట్స్ తీసుకో. థ్యాంక్ యూ అమ్మా. మర్చిపోకు, వచ్చే వారం నీకు కాంపిటీషన్ ఉంది. గుర్తుంది. ఇక ఫ్లయింగ్ పరాటాలను విసిరి తను సెలబ్రిటీ షెఫ్ గా కూడా మారిపోతాడు. అందరూ కూడా తనతో ఫోటోలు తీసుకోవడం మొదలు పెడతారు.
తనెంతో ఫేమస్ అయిపోతాడు. ఇప్పుడు తన దగ్గర డబ్బులు ఉన్నాయి, అలాగే తను ఫేమస్ అవుతాడు కూడా. డిస్కస్ త్రో స్టేట్ లెవెల్ ఛాంపియన్ ప్రవీణ్ శర్మ. ఇక నెమ్మదిగా తను వాళ్ల నాన్న కన్న కలను నిజం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ప్రవీణ్ ఫ్లయింగ్ పరాఠాలు తన జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతాయి. ఆ మలుపు తనని తిన్నగా తన గమ్యం దగ్గరికి చేరుస్తుంది. ప్రవీణ్ ఏదో ఒక రోజు చాలా పెద్ద స్పోర్ట్స్ పర్సన్ గా మారతాడు.